ఓకే, ఏ హావ్ దిస్ ఇస్ సాయి చంద్, వెల్కమ్ అవర్ ఛానల్. అండ్ టుడే టాలీవుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అండ్ మనం అయితే ప్రొడ్యూసర్ దగ్గర చిట్టిబాబు దగ్గరికి వచ్చేసాం అనమాట. అండ్ సినిమాల గురించి అలా చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ ముగిసాయి, పక్కన పెట్టేద్దాం. సినిమా పండగ మొదలైంది సార్. అండ్ ఒక వీళ్ళ లెవెల్లో కలికి అయితే దూసుకొస్తుంది. అండ్ టుడే ట్రైలర్ లాంచ్ భారీ ఎక్స్పెక్టేషన్ మధ్యలో రిలీజ్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? నేను డెఫినెట్గా పెద్ద కల్కిలో ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు కల్కి కానీ దేవా కానీ ఇంకో సినిమా ఉంది, 3 సినిమాలు, పుష్ప 2 ఈ 3 బాగా ఎక్స్పెక్టెడ్ సినిమాలు, ఎదురు చూస్తున్న సినిమా ప్రేక్షకులు. ఈ అందులో కల్కి ఒక ఫ్యాంటసీ. కల్కిలో అనేక ప్రత్యేకతలు కనపడుతున్నాయి. ఒకటి ఆ బుజ్జి పాత్ర. ఆ బుజ్జి పాత్ర దీంట్లో రోబోలో రజనీకాంత్ పాత్ర చిట్టి ఉన్నాడు కదా, చిట్టి పాత్రని వీళ్ళు రూపం కాకుండా ఒట్టి చిన్న బొమ్మని వాయిస్ ఇచ్చారు, వాయిస్ మాట్లాడతాను. అక్కడ ఆ సినిమాలో రజనీ పాత్ర ఫిజికల్గా బాగా ఎంటర్టైన్ చేసింది, కార్ డ్రైవింగ్ అని ఆయన. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది, ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తుంది చూడు, అదొక పాయింట్. కారు, స్పెషల్ కారు ఒకటి 7 కోట్లు అంటే సార్, 7 కోట్లు. దాంట్లో రకరకాల విన్యాసాలు ఉన్నాయన్నారు. ఆ సినిమాలో కానీ చూడాలి. అది శత్రువులను తీసుకొచ్చే డిక్కీలో వేసేస్తుందట. అది ఏంటో ఆ ఫ్లయింగ్గా ఏమి రకరకాలు ఉన్నాయి. అదొక ఫ్యాంటసీ. ఆర్టిస్టులు అశ్వత్థామకి పాత్రకి అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు, కల్కి పాత్ర కమల్ హాసన్ చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు చేస్తున్నారంటే ఆ పాత్రలో ఏదో గొప్పతనం లేకపోతే చేయరు. అమితాబ్ బచ్చన్ ఈ ఏజ్లో ఆయన అన్ని పాత్రలు చేయట్లా. వచ్చిన పాత్ర తన దగ్గరికి వచ్చింది స్పెషల్ పాత్ర ఉంటేనే చేస్తున్నాడు. అలాగే కమల్ హాసన్ చేస్తున్నాడు. అంటే కల్కి ఏదో దాంట్లో ప్రత్యేకత లేకపోతే చేయడు. కమల్ హాసన్ ఇంకో హీరో సినిమాలో తను 20 నిమిషాల పాత్ర ఎందుకు చేస్తాడు, స్పెషాలిటీ ఉంది. సో వీళ్ళిద్దరు చేయటం వల్ల ఆ పాత్రలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇది పురాణం కల్కి అవతారం అన్నదాన్ని సోషల్ ఫార్మెట్లో ఎంత బాగా చెప్తున్నారు అనేది ప్రశ్న. అది నేను ఎదురు ఉత్కంఠగా ఉన్నా. ఎలా చెప్తున్నారు, ఎంత ఉత్కంఠగా చెప్తున్నారు, ఎంత పవర్ఫుల్గా చెప్తున్నారు. పురాణంలాగా తీయకుండా సోషల్ సినిమా తీస్తూ ఆ థాట్ను మాత్రం పురాణం థాట్, కల్కి అవతారం, కల్కి వస్తాడు అనే ఆ థాట్ను మాత్రం వాడుతున్నారు. ఎంత బాగా ఎంటర్ప్రైజ్ చేస్తున్నారు. 800 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 3 ఏళ్ళుగా తీస్తున్నారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయిందంట, 4 ఏళ్ళుగా తీస్తున్నారు. సో నాగా అశ్విన్ మామూలుగా కాదు, సెన్సిబుల్ డైరెక్టర్ అని తన సినిమాలో ప్రూవ్ చేసుకున్నాడు. సెన్సిబుల్ ఉంది, ఏది ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, అంటే ఎలా ప్రేక్షకులు ఆకట్టుకోవాలి అనేది సెన్స్ ఉన్నవాడు అనేది మహానటిలో ప్రూవ్ చేశాడు. ఎందుకంటే మహానటిలో ఆవిడ గురించి ప్రజలకి చెడు తెలుసు, మంచి తెలుసు. ఆ చెడును చూపించకుండా, చెడుని ఒక మాటల్లో డైలాగులో చెప్పేసి ఆవిడలో ఉన్న గొప్పతనం మాత్రం ప్రొజెక్ట్ చేస్తూ తీసుకొస్తుంది. బట్టి ఆ సినిమా అంత హిట్ అయింది. అందుకని ఆవిడలో ఉన్న ఆ తాగుడు గిగుడు ఏను దృశ్యకావ్యంగా చూపించారనుకో రిపల్సివ్గా ఉండేది. ఇలాంటి అలవాట్లకు బారిస అయితే ఆవిడ గురించి మనకు ఎదుగుగానే ఉంటుంది. అందుకని చాలా తెలివిగా అదే అక్కడికి సెన్సిబిలిటీ అనేది డైరెక్టర్కి చాలా అలాంటి విషయాలని ప్రజలకు తెలిసిన విషయాలు చెప్పాలి. కానీ అలవోకగా అలా జస్ట్ పాస్ ఆన్ మ్యాటర్గా చెప్పి ఆవిడలో మంచితనాన్ని, గొప్పతనాన్ని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేశారు. అది ఆ సెన్సిబిలిటీ అలాగూ. అందుకని సెన్సిబుల్ డైరెక్టర్ కనుక బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు కనుక చూద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అలాంటి బాగుండాలి, బాగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే అలాంటి పెద్ద సినిమాలు దెబ్బతిన్నాయి అనుకోమ్మా, ఇండస్ట్రీ దెబ్బతింటుంది. సో అందరూ దెబ్బతినాలని అనుమానం కూడా అవసరం లేదు. కష్టపడుతున్నారు, అంత ఈజీగా మూర్ఖులేం కాదు కదా. 800 ఏళ్ళు ఖర్చు పెట్టి 4 ఏళ్ళుగా తీస్తున్నారు. ఒక్కొక్కటి శిల్పం చెక్కినట్టు ఉలి పెట్టి చెక్కినట్టు ప్రతి చెక్కినట్టు చేస్తున్నారు. సో హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే. అండ్ సినిమా రిలీజ్ కంటే ముందు అంటే మనం చూసాము, బాహుబలి రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత యానిమేషన్ బాహుబలి తీశారు. ఓకే, మంచిగా ఉంది. అండ్ దీనికి సినిమాకు ముందే యానిమేషన్ బాహుబలి అని యానిమేషన్ కల్కి సిరీస్ రిలీజ్ చేశారు. అండ్ ఏఎంబీలో ప్రీమియర్ షోస్ పన్నాయి, మంచి ఆదరణ వచ్చింది.
మనము ఎలా చూడొచ్చు సార్ ఇంకా ఇప్పటి నుంచి అన్ని యానిమేషన్ వస్తాయంటారా? వస్తాయి అమ్మా, డెఫినెట్గా యానిమేషన్ మూవీస్ చాలా వస్తాయి. మొన్న ఒక యానిమేషన్ హనుమాన్ అని చెప్పి వస్తాడు, బ్రహ్మాండం చేశారు. యానిమేషన్ అనిపిస్తుంది, ఒరిజినల్ రియల్ క్యారెక్టర్, రియల్ ఫిజికల్ మనుషులు అంటే అనిపిస్తారు. సో టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ విజ్ఞానం ఉన్న వ్యక్తులు, క్రియేటివిటీ ఉన్న వ్యక్తులు ఆ టెక్నాలజీని వాడుకుని ఎంత ముందుకు వెళ్ళాలో, ఎంత బాగా వెళ్ళాలో వెళ్తున్నారు. సో యానిమేషన్ అనేది వస్తుంది, దాన్ని తట్టుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. యానిమేషన్ గురించి ఎందుకంటే ఆబాల గోపాలన్నీ అలరిస్తాయి యానిమేషన్ సబ్జెక్టులు కూడా, ఇంక హాలీవుడ్లో అయ్యే జరుగుతుంది. సో అట్లా మనకు వస్తుంది. ఇవాళ ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం, టెక్నాలజీ మనకి అందుబాటులో వచ్చేసింది. గతంలో అయితే హాలీవుడ్లో టెక్నాలజీ మనకు రావాలంటే 30-20 ఏళ్ళు పెట్టేది. ఇవాళ హాలీవుడ్లో ఇవాళ వాడే టెక్నాలజీ ఎల్లుండికి మన దగ్గరికి వచ్చేస్తారు, అంత ఫాస్ట్గా ఎక్స్చేంజ్ అయిపోతుంది. సో మనం అంత ఫాస్ట్గా డెవలప్ అయి ఉన్నాం కనుక సో డెఫినెట్గా వస్తాయి. వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ది కాంపిటీషన్. అంతే, వస్తుంది అమ్మో అనుకుంటే కాదు, అది వస్తే ఎలా మామూలు సినిమాలు ఏమైపోతాయి, ఇవన్నీ పిచ్చిపోతలు వస్తుంది. ఇట్ ఈస్ కాలక్రమం, అది కాలం బట్టి వస్తుంది. వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి, వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ది కాంపిటీషన్ అండ్ ఫైట్ ది కాంపిటీషన్ అండ్ ట్రై టు విన్, అంతే. ఓకే.